వసుదైవ కుటుంబకం భారత్ అధ్యక్షతన G20 సదస్సుపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు విందాం. ప్రపంచ దేశాల మధ్య సంబంధాలు క్షీణిస్తున్న ప్రస్తుత సమయంలో ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు అనే నినాదంతో వసుధైవ కుటుంబం అనే భావనతో ఈ ఏడాది భారతదేశం అధ్యక్షతన G20 సదస్సు జరుగుతోంది. సెప్టెంబర్ 9, 10 తేదీల్లో జరిగే G20 శిఖరాగ్ర సదస్సుకు అనుబంధంగా వివిధ రంగాలకు సంబంధించిన సన్నాహక సమావేశాలు దేశంలోని అనేక రాష్ట్రాల్లో నిర్వహించారు. ఆయా రంగాల ప్రముఖులు, విదేశీ ప్రతినిధులు ఈ సమావేశాలకు హాజరై సమగ్రంగా చర్చిస్తున్నారు. ఈ చర్చల సారాంశం ఆధారంగా శిఖరాగ్ర సదస్సులో నిర్ణయాలు తీసుకునేందుకు అవకాశముంది. దీనిలో భాగంగా ఇప్పటివరకు జరిగిన చర్చల్లో G20 మౌలిక సదుపాయాలు అంశంపై జరిగిన సమావేశానికి సంబంధించిన వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఒక దేశం శరవేగంగా అభివృద్ధి చెందాలంటే ముందు ఆ దేశంలో సమృద్ధిగా మౌలిక సదుపాయాలు పుష్కలంగా ఉండవలసిన అవసరం ఉంది. అంటే రవాణా, రహదారులు, విద్య, వైద్యం, ఇతర సదుపాయాలు కలిగి ఉన్న దేశాలు అభివృద్ధి సాధనలో కొత్త పుంతలు తొక్కుతాయి. పెట్టుబడులు కూడా ఇబ్బడి ముబ్బడిగా సమకూరి దేశాభివృద్ధిని మరింత వేగిరపరుస్తాయి. దేశం వేగంగా అభివృద్ధి సాధించాలంటే నగరాలు, పట్టణాలు ఆదాయార్జన కేంద్రాలుగా రూపుదిద్దుకోవాలంటే వీటిలో మౌలిక సదుపాయాలు పుష్కలంగా ఉండాలి. అభివృద్ధి చెందిన దేశాలలో కానీ, అభివృద్ధి చెందుతున్న దేశాలలో కానీ అత్యధిక శాతం జనాభా నగరాలలోనే నివసిస్తున్నారు. దేశ స్థూల ఉత్పత్తిలో ఎక్కువ భాగం నగరాల నుండే వస్తోంది. భారతదేశ సారథ్యంలో దేశంలో ప్రస్తుతం జరుగుతున్న అంతర్జాతీయ కూటమి G20 సభ్య దేశాల ప్రతినిధులు తమ ఎజెండాలోని వివిధ అంశాలలో మౌలిక సదుపాయాల అంశాన్ని కూడా చేర్చి దీనిపై విస్తృత స్థాయిలో దేశంలోని వివిధ నగరాలలో సమావేశమై సమాలోచనలు జరుపుతున్నారు. భారత్ మే हम सभी का दशकों पुराना अनुभव यही है कि जहां इंफ्रास्ट्रक्चर कमजोर रहा वहां विकास भी उतनी ही देरी से पहुंचा. इसलिए आज भारत उन क्षेत्रों में अधिक इंफ्रास्ट्रक्चर विकसित कर रहा है जो विकास की दौड़ में पीछे रह गए. ఈ దిశగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంశంపై మొదటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్కింగ్ గ్రూప్ IWG సమావేశం మహారాష్ట్రలోని పూణే నగరంలో గత జూన్ 17వ తేదీ నుండి 2 రోజుల పాటు జరగగా, రెండవ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్కింగ్ గ్రూప్ సమావేశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్టణంలో గత మార్చ్ 28, 29 తేదీలలో జరిగింది. మూడవ G20 ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్కింగ్ గ్రూప్ సమావేశం ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రిషికేశ్ నగరంలో జరిగింది. మౌలిక సదుపాయాల పెట్టుబడులు, మౌలిక సదుపాయాలను ఒక ఆస్తిగా పరిగణించి అభివృద్ధి చేయడం, నాణ్యమైన మౌలిక సదుపాయాలను కల్పించడం, మౌలిక సదుపాయాల కల్పన రంగంలో వినూత్న విధానాలలో పెట్టుబడులు ఆకర్షించడం వంటి వివిధ అంశాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్కింగ్ గ్రూప్ సమావేశాలలో ప్రస్తావనకు వచ్చాయి. 2023 మౌలిక రంగం కార్యాచరణ ప్రణాళికలో భవిష్యత్తు నగరాల అభివృద్ధికి నిధులు సమీకరించడం, కార్యాచరణలో పొందుపరిచిన ఇతర ప్రాధాన్యత అంశాలపై కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్కింగ్ గ్రూప్ సమావేశాలు చర్చలు జరిపాయి. ఏడాది కాలంలో అమలు చేయతలపెట్టిన ప్రధాన అంశంగా గుర్తించిన భవిష్యత్తు నగరాల అభివృద్ధి, సుస్థిర, సమగ్ర, సంపూర్ణ అభివృద్ధి సాధన అనే అంశంపై IWG సమావేశాలలో G20 కూటమి సభ్య దేశాల ప్రతినిధులు ప్రత్యేక దృష్టి సారించి చర్చలు జరిపారు. నగరాలను ఆర్థికాభివృద్ధి కేంద్రాలుగా అభివృద్ధి చేయడం, పట్టణ ప్రాంతాలలో మౌలిక సదుపాయాల కల్పనకు నిధులు సమీకరించడం, భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం వంటి అంశాలపై కూడా ప్రతినిధులు చర్చించారు. భవిష్యత్ నగరాలను అభివృద్ధి చేయడానికి అమలు చేస్తున్న కార్యక్రమాలకు ఎదురవుతున్న నిధుల సమస్య పరిష్కారానికి, మౌలిక సదుపాయాల రంగంలోకి ప్రైవేటు పెట్టుబడులు సమకూరేలా చూసేందుకు అమలు చేయవలసిన వినూత్న విధానాలు, మౌలిక సదుపాయాల కల్పన కోసం అమలు చేస్తున్న ప్రాజెక్టులలో నాణ్యతా మౌలిక పెట్టుబడి QII విధానాన్ని అమలు చేయడానికి గల అవకాశాలు వంటి ముఖ్యమైన అంశాలపై కూడా ప్రతినిధులు చర్చించారు. పెట్టుబడుల కల్పనకు సేకరిస్తున్న నిధుల సమాచారాన్ని పూర్తిగా క్రోడీకరించి ప్రైవేటు రంగానికి అందుబాటులో ఉంచే అంశంపై కూడా సమావేశం సవివరంగా చర్చించింది. కాగా ప్రధాని సమావేశానికి సమాంతరంగా
మౌలిక సదుపాయాల సంబంధిత అంశాలను చర్చించడానికి విశాఖపట్నంలో అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హబ్ సహకారంతో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో మౌలిక రంగానికి సంబంధించిన వివిధ అంశాలు, సమాచారం ఆధారంగా నిర్ణయాలు తీసుకోవడం వంటి అంశాలపై 13 మంది అంతర్జాతీయ నిపుణులు చర్చలు జరిపారు. సమావేశాలకు UND5, OECD, IMF, ABD, EBRD వంటి అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. జాతీయ మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రాధాన్యత, ఖర్చు చేయవలసిన నిధులపై మెక్సికోకు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ జియోగ్రఫీ, యునైటెడ్ కింగ్డమ్కు చెందిన ఆఫీస్ ఫర్ నేషనల్ స్టాటిస్టిక్స్కు చెందిన ప్రతినిధులు వివరణాత్మక ప్రదర్శన ఇచ్చారు. కాగా విశాఖపట్నంలో జరిగిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్కింగ్ గ్రూప్ సమావేశం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ సంస్కృతి, సాంస్కృతిక చరిత్ర తెలియజేసి ఆంధ్రప్రదేశ్ రుచులు అందించడానికి రాత్రి భోజ్ ఫర్ సంవాద్ విందు ద్వారా చర్చలు ఏర్పాటు చేశారు. మరొకవైపు విశాఖ సముద్ర తీరంలో G20 ప్రతినిధుల కోసం ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా యోగా, ధ్యానం, సాత్విక ఆహారాన్ని ప్రతినిధులకు పరిచయం చేశారు. విశాఖపట్నంలో 2 రోజులు సమావేశాలు ముగిసిన తర్వాత మార్చి 30వ తేదీన ప్రతినిధుల కోసం సామర్థ్య అభివృద్ధి వర్క్షాప్ జరిగింది. ఈ వర్క్షాప్లో కొరియా, సింగపూర్ దేశాలకు చెందిన నిపుణులు పట్టణ ప్రాంతాల మౌలిక సదుపాయాల కోసం అమలు చేయవలసిన ఉత్తమ విధానాలపై ప్రసంగించారు. భవిష్యత్తు నగరాల అభివృద్ధి, సుస్థిర, సమగ్ర, సంపూర్ణ అభివృద్ధి సాధన కార్యక్రమాన్ని అమలు చేయడానికి అవసరమైన సామర్థ్య నిర్మాణం అంశంపై వర్క్షాప్ దృష్టి సారించింది. మరొకవైపు విశాఖపట్నం G20 సమావేశాలకు ముందు ప్రజల భాగస్వామ్యంతో వివిధ కార్యక్రమాలు జరిగాయి. సన్నాహక కార్యక్రమాల్లో భాగంగా విశాఖపట్నంలో పాఠశాలల్లో నమూనా G20 సదస్సు, G20 మారథాన్ నిర్వహించారు. కాగా నగరాలలో ప్రైవేటు ఆర్థిక వనరుల సమీకరణ అంశంపై ఆర్థిక వ్యవహారాల శాఖ, గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ సహకారంతో మార్చి 22, 23 తేదీలలో 2 రోజుల ప్రాంతీయ వర్క్షాప్ జరిగింది. ఈ వర్క్షాప్లో మున్సిపల్ కమిషనర్లు, మేయర్లు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, గోవా, లక్షద్వీప్, పుదుచ్చేరి రాష్ట్రాలకు చెందిన దాదాపు 70 మంది ప్రతినిధులు హాజరయ్యారు. వినూత్న ఆలోచనలు, సమిష్టి కృషితో ప్రపంచవ్యాప్తంగా అమలు జరిగేలా చూడాలనే లక్ష్యంతో ఆర్థిక మంత్రిత్వ శాఖ G20 మౌలిక సదుపాయాల రంగం కోసం కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. ఇలా ఉండగా G20 సమావేశాలలో నగరాల అభివృద్ధిపై సమగ్ర చర్చ జరగడం ఎంతైనా ముదావహం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం నగరాల అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమానికి 2015 సంవత్సరంలోనే శ్రీకారం చుట్టిన విషయం గమనార్హం. हम इंफ्रास्ट्रक्चर निर्माण को देश की इकोनॉमी का ड्राइविंग फोर्स मानते हैं. इसी रास्ते पर चलते हुए भारत 2047 तक विकसित भारत होने का लक्ष्य को प्राप्त करेगा. अब हमें अपनी गति और बढ़ानी है. अब हमें टॉप गियर में चलना है. దేశవ్యాప్తంగా అన్ని రకాల మౌలిక సదుపాయాల కల్పనతో నగరాల అభివృద్ధికి సంబంధించి స్మార్ట్ సిటీల పేరుతో 2015వ సంవత్సరం జూన్ 15వ తేదీన భారత ప్రభుత్వం ఒక మిషన్ను ప్రారంభించింది. ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం, సురక్షితమైన, సుస్థిరమైన వాతావరణాన్ని, మౌలిక సదుపాయాలను అందచేస్తూ నగరాలను అభివృద్ధి చెయ్యాలన్నది ఈ మిషన్ ప్రధానోద్దేశ్యం. సామాజిక పరంగా, ఆర్థిక పరంగా, సంస్థాగతంగా ఒక నగరాన్ని అభివృద్ధి చేస్తూ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచాలని, ఆర్థికాభివృద్ధికి సహాయపడాలని ఈ మిషన్ లక్ష్యంగా నిర్దేశించుకుంది. సామాజిక మౌలిక సదుపాయాలు, భౌతిక మౌలిక సదుపాయాలు, సంస్థాగత మౌలిక సదుపాయాలు, ఆర్థిక మౌలిక సదుపాయాలు, స్మార్ట్ సిటీల మిషన్కు 4 మూల స్తంభాలుగా ఉన్నాయి. నగరాలకు అవసరమైన నీటి సరఫరా అందించడం, నిరంతరం విద్యుత్ సరఫరాకు భరోసా కల్పించడం, మెరుగైన పారిశుధ్యం, సమర్థవంతమైన అర్బన్ మొబిలిటీ, ప్రజా రవాణా, తక్కువ ధరలో గృహ వసతి, ప్రజలకు ముఖ్యంగా పేదవారికి మంచి పాలన అందించడం, ఈ గవర్నెన్స్, సుస్థిరమైన వాతావరణం, ప్రజల సురక్షిత, భద్రత, ముఖ్యంగా మహిళలు, పిల్లలు, పెద్దలకు భద్రత ఇవ్వడం, ఆరోగ్యం, విద్య వంటి అంశాలు మౌలిక సదుపాయాల కల్పనలో ముఖ్యాంశాలు.
ప్రస్తుతం నగరాలలో మౌలిక సదుపాయాల అంశంపై సమగ్ర కార్యాచరణ రూపొందించే కృషిలో నిమగ్నమై ఉన్న G20 కూటమి ఈ దిశగా కృతకృత్యమవుతోందని ఆశిద్దాం. వసుదైవ కుటుంబకం భారత అధ్యక్షతన G20 సదస్సుపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పటివరకు విన్నాం. రచన కె చక్రవర్తి, సీనియర్ పాత్రికేయులు. వ్యాఖ్యానం కిడాంబి కృష్ణవేణి. సాంకేతిక సహకారం టివిఎన్ ప్రసాద్. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం. వసుధైవ కుటుంబకం.